మనకన్నా పేద దేశాలు అభివృద్ధిలో ఎంతో ముందుకు పోయినా మనం మాత్రం ఇంకా కూడా అమెరికా పోతే ఇట్లుంటుందట, దుబాయ్ పోతే ఇట్లుంటుందట అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ విషయం నేను కాదు, ఇవాళ తెలంగాణ పల్లెలలో ప్రతి ఒక్క ఇంటి నుంచి అమెరికా పోయిన వాళ్ళు, లండన్ పోయినటువంటి వాళ్ళు, ఆస్ట్రేలియా పోతున్నటువంటి వాళ్ళు, ఈ మన జగిత్యాలు అయితే మరీ ప్రత్యేకించి గల్ఫ్ దేశాలు పెద్ద సంఖ్యలో వలసపోతున్నటువంటి వారందరూ ఉంటారు. మా అన్నదమ్ముల కంటే ఎక్కువ మా అక్క చెల్లెలకు బాగా తెలుసు. వచ్చినటువంటి కొడుకులు కానీ బిడ్డలు కానీ చెప్తూ ఉంటారు, ఆ దేశంలో ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి. 24 గంటలు కరెంటు, 24 గంటలు మంచినీళ్ళు ఎప్పుడు నల్ల తిప్పితే అప్పుడు అమెరికాలో వస్తాయని విడ్డూరంగా ఇదివరకు చెప్పుకునేటోళ్ళు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ 24 గంటల కరెంట్ అనేది ఒక స్వప్నంగా మిగిలిపోయినటువంటి సందర్భంలో తెలంగాణలో ఇవాళ అది మరి నిజమైనటువంటి పరిస్థితిని తెలంగాణ ప్రజలు గమనించాలి. అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే, పట్టుదల ఉన్న నాయకుడు ఉంటే, ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు ఉంటే అక్కడెక్కడో ఇట్లా ఉంటుందట అని చెప్పుకునే పరిస్థితి కాకుండా మన తెలంగాణలో మన పల్లెలలో కూడా 24 గంటల కరెంటు ఉంటుంది, మన పల్లెలలో కూడా 24 గంటలు నీళ్లు ఉంటాయి అని అనుకునేటటువంటి మార్పును కేవలం 5 సంవత్సరాల్లో మనం సాధించుకోగలిగినాం. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా ఇటువంటి నాయకత్వం యొక్క అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎన్నో మాటలు చెప్పి 5 ఏళ్ల కింద అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. మరి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 5 ఏళ్లలో ఏం మార్చింది అని అంటే, ఒకసారి నోట్లు మార్చిండ్రు, ఒకసారి ట్యాక్స్ మార్చిండ్రు, 100 సార్లు మాట మార్చిండ్రు. ప్రజలకే కాదు, ఆఖరికి దేవుడికే టోపీ పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. పాపం ఆయన గుడి కడతాం అని చెప్పి 40 సంవత్సరాల నుంచో 30 సంవత్సరాల నుంచో చెప్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు గుడి గుర్తొస్తుంది తప్పితే ఇంకెప్పుడు కూడా వారికి గుడి గుర్తుకు రాదు. నిజంగా భగవంతుడు శ్రీరామచంద్రుడు అనుకుంటుండట, అంతకుముందు నేను ఒకటేసారి 14 ఏళ్ళు వనవాసం చేసిన, కానీ భారతీయ జనతా పార్టీ పాడుగాను ఎన్నికల్లో వచ్చినప్పుడు తప్ప మిగతా ఎప్పుడు కూడా నాకు వనవాసమే అని రామచంద్రుడు కూడా అనుకుంటున్నాడు. అటువంటి సందర్భం ఉన్నది ఇవాళ దేశం. అంటే ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక విధానం మాట ఇస్తే పాటించేటటువంటి తత్వం, ఆ యొక్క అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఇవాళ దేశంలో ప్రతి రాజకీయ పక్షంలో కూడా లోపించినటువంటి మాట నిజం ప్రజలందరికీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నది. ఇదే భారతీయ జనతా పార్టీ దేశభక్తి అని మొత్తుకుంటుంది. మొన్న పుల్వామాలో అటాక్ జరిగితే ప్రతి సైనికుడికి 25 లక్షల రూపాయలు ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు మరి అటాక్కి సంబంధించి స్పందించి సైనికులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, జాతీయ పార్టీలుగా చెప్పుకోవాలనుకునేటటువంటి వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడరు, మన దేశం పురోగతి ఎట్లా సాధించింది మాట్లాడరు. నీళ్లు ఉన్నాయా, కరెంటు ఉన్నదా, మరి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా, రైతులను ఆదుకోగలుగుతున్నామా అని ఆలోచించారు. కేవలం వాడిని వీడి తిట్టుకొని వీడిని వాడి తిట్టుకొని, ఆ పార్టీ నీ పార్టీ తిట్టి, ఈ పార్టీ నా పార్టీ తిట్టి, నువ్వు బోఫోర్స్లో తిన్నావంటే, నువ్వు రఫైల్లో తిన్నావంటే, ఇటువంటి చర్చలు పెట్టి ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ తెలంగాణలో ఎటువంటి మార్పు అయితే చూస్తున్నామో, అంతకుముందు ఎండిపోయిన మన చెరువులు ఇవాళ కలకల్లాడుతున్నాయి. అంతకుముందు ఊర్లలో కరెంట్ ఉండకపోతుండే ఇవాళ ఉంటుంది. అంతకుముందు ఊర్లలో నీళ్లు ఉండకపోతుండే ఇప్పుడు ఉంటున్నాయి. అంతకుముందు మనకు రైతన్నలకు ఇంత పెద్ద ఎత్తున పంట పండలేదు, ఇప్పుడు పండుతున్నది. మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే మనం పట్టుబట్టి వెంటబడి ప్రతి చోట కూడా మనము సాగునీటిని ఇచ్చేటటువంటి సంఖ్యను పెంచుకున్నాం, ఏకరేజ్ని పెంచినాం, ఆయకట్టును కూడా పెంచుకోగలిగినాం. ఇదివరకు ఉన్నటువంటి ఆయకట్టునంతా కూడా స్థిరీకరించుకోగలిగినాం. మరి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేసేది ఒకటే, మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మనం చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా మనము తూచా తప్పకుండా మన బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా యువకులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దానికి సంబంధించి నెలకు 3,000 ఇవ్వడానికి 2,800 కోట్లు ఆల్రెడీ బడ్జెట్లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. పెన్షన్లు డబుల్ చేస్తామన్నాం, 1000 నుండి 2,000 చేస్తామన్నాం. వాటికి సంబంధించినటువంటి డబ్బు కూడా మొన్న బడ్జెట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ ఏప్రిల్ 1వ తారీఖు, మే 1వ తారీఖు తప్పకుండా పెరిగినటువంటి పెన్షన్ మా అక్క చెల్లెలందరికీ కూడా, అన్నదమ్ములందరికీ కూడా అందుతుంది. అదేవిధంగా బీడీలలో పిఎఫ్ డేట్ కట్ ఆఫ్ తీసేస్తామని చెప్పినాం. పిఎఫ్ కార్డు ఉంటే చాలు బీడీ కార్మికులందరికీ కూడా పెన్షన్ 1000 కాదు 2,000 రాబోతూ ఉన్నది.
ఇవన్నీ కూడా చెప్పిన మాట చెప్పినట్టుగా ఆచరించేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇటువంటి నాయకుడు ఉంటే రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో మార్పు ఎంత వచ్చిందో మనం చూసినాం. మరి ఇటువంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఉంటే ఏ విధంగా మార్చుకోగలుగుతామన్నది ప్రజలు ఆలోచన చేయాలి. 16 మంది ఎంపీలు మనకుంటే మనతోని కలిసికట్టుగా వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ కలుపుకొని ఇవాళ తెలంగాణ అభివృద్ధి నమూనా ఏదైతే ఉన్నదో రేపటి నాడు దాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు గుజరాత్ మోడల్ అని చెప్పేటోళ్ళు ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా సరే తెలంగాణ మోడల్ అంటున్నారు, కానీ గుజరాత్ మోడల్ అని ఎవరు అంటలేరు. అంటే తెలంగాణ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఇవాళ ఆల్రెడీ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదే ప్రధానమంత్రి గారు కూడా మన రైతు బంధు కార్యక్రమాన్ని వారు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. వారు పేరు మార్చింది అంతే, పథకం మాత్రం మనదే. అందులో మళ్ళీ పైసలు కూడా తక్కువ చేసిరు. మనం ఎకరానికి 5,000 సంవత్సరానికి 10,000 ఇస్తే వాళ్ళు మొత్తం సంవత్సరానికి కలిపి మరి 6,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా ఇంకొక సూటి ప్రశ్న నేను భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకం ఇచ్చే కన్నా ముందు మనం ఇక్కడ భూ ప్రక్షాళన చేసి రికార్డులన్నీ సరిచేసి సవరించి రైతులను ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ పథకాన్ని ఇవ్వడం జరిగింది. దాంతో డైరెక్ట్గా రైతులకు ఈ బెనిఫిట్ అందుతూ ఉన్నది. మరి ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలైనా సరే, కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలైనా సరే ఇంతవరకు భూ రికార్డుల ప్రక్షాళన జరగలేదు. జరగకుండా రైతులకు ఇస్తామని ప్రధానమంత్రి మోదీ గారు ఎట్లా చెప్తా ఉన్నారు? ఇది ప్రజలను మోసం చేయడం కాదా, మభ్యపెట్టడం కాదా అన్న విషయం మోడీ గారు తప్పకుండా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి సందర్భం. వారు ఇంకో మాట కూడా ఇచ్చిండ్రు, లోక్పాల్ బిల్లు పెడతాం, లోక్పాల్ ఏర్పాటు చేస్తాం ఈ దేశంలో అని అంతకుముందు అధికారంలోకి రాకన్నా ముందు చెప్పిండ్రు. ఇవాళ ఎలక్షన్ రాగానే నిన్న ప్రకటన చేసిండ్రు, రేపు పెడుతున్నామని చెప్పి లోక్పాల్. అంటే ఇది మభ్యపెట్టడం కాదా ప్రజలను? 5 ఏళ్ళు అధికారంలో ఉండి చెయ్యకుండా ఇప్పుడు ఎన్నికల వేళ అనేక రకమైనటువంటి కార్యక్రమాలని ప్రకటించడం ఇది ఎంతవరకు సరైనదో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇంత విస్తారంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇప్పుడు దేశంలో ప్రస్తుతానికి కూడా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. వారు ఉన్న 5 ఏళ్ళు వాడుకోకుండా, ఉన్న 5 ఏళ్ళు పని చేయకుండా ఎన్నికల సందర్భంలో ఏదో రకరకాల కార్యక్రమాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ. ఇందిరమ్మ దగ్గర నుండి చెప్తున్నారు గరీబీ హటావ్, గరీబీ హటావ్, గరీబీ హటావ్ అని. కానీ మళ్ళీ ఇందిరమ్మ మన్మడు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నాడు, అదే గరీబోంకో వాళ్ళు మళ్ళీ నెల నెల డబ్బులు ఇస్తారట. అంటే గరీబీ ఇంతవరకు పోలేదని అర్థం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నానమ్మ కాలం నుండి మన్మడి కాలం దాకా కూడా పాలన చేస్తే ఇంతవరకు పేదరికాన్ని ఈ దేశంలో నిర్మూలించలేకపోయారు. అదే తెలంగాణ రాష్ట్రం ఈ దేశం మొత్తంలో 40,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం సంక్షేమానికి ఖర్చు పెట్టి పేదవాళ్ళు ఎవరు ఆకలితో పడుకోకుండా బియ్యం ఇచ్చేటటువంటి కోటాను కూడా పెంచి అన్ని రకాలుగా పేదవాళ్ళని ఆదుకునేటటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తుంది. మరి ఎందుకు దేశ స్థాయిలో ఎందుకు జాతీయ పార్టీలు ఈ కార్యక్రమాలు చేయలేవనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అల్టిమేట్గా రాజకీయాలంటే మాటలు చెప్పి మభ్యపెట్టి పక్కకు తొలగిపోవడం కాకుండా చెప్పినటువంటి మాటలు అమలుపరిచేటటువంటి పార్టీలు, అమలు చేసేటటువంటి నాయకులు ఉన్ననాడే మన దేశం సమూలంగా మారుతుంది, అభివృద్ధి చెందుతుంది. అమెరికా నుండి మన దగ్గరికి రావాలనుకునే రోజులు రావాలి, అంతేగాని ఇండియా నుండి అమెరికా పోయి ఉద్యోగాలు వెతుక్కోవాలనుకునే రోజులు పోవాలి. అటువంటి రోజులు రావాలంటే మంచి నాయకత్వం ఉండాలి. దేశ స్థాయిలో జరిగేటటువంటి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వం ఇవాళ తెలంగాణ గడ్డ దేశానికి అందించింది. కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకత్వంలో రేపటి నాడు అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలలో మన ఎజెండాను మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా లాభం జరుగుతుంది. కోట్లాది మంది భారతీయులకు మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఒక్క రైతు బంధు మనం ఇక్కడ పెడితే మన దగ్గర లక్షలాది మంది రైతులకు లాభం జరిగింది. కానీ మనల్ని చూసి ఇంకో 10 రాష్ట్రాలు పెట్టినాయి, కోట్లాది మంది రైతులు ఆల్రెడీ బెనిఫిట్ అవుతూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మన దేశ ప్రజలందరూ కూడా బెనిఫిట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మరి 16కు 16 పార్లమెంటు సభ్యుల్ని గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి మొన్న అసెంబ్లీలో కూడా మనం చెప్పినాం, జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని. అన్నట్టుగానే ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా 88 సీట్లు ఇచ్చి మరి కేసీఆర్ గారిని ఆశీర్వదించి దీవించిండ్రు. ఇవాళ కూడా పార్లమెంటు ఎన్నికలలో జైత్రయాత్ర జగిత్యాల నుండే ప్రారంభం కావాలి. భారీ ఎత్తున మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని
దీవించే విధంగా మరి మిగతా రాష్ట్రాన్ని అంతటిని కూడా ప్రభావితం చేయాలని చెప్పి ముఖ్యంగా జగిత్యాల ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాలుగింతల మెజారిటీతో గెలవాలని మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున 1,100,100 విరాళంగా ఇస్తున్నాం. తప్పకుండా నాలుగింతల మెజారిటీతో గెలుస్తారు. సీనియర్ సిటిజన్స్ ఆశీర్వాదం. మీరు ఉండండి. పోటీ చేస్తున్నారు. क्या नाम है? नकोश कलम। इसके बारे में है बोलिए। ये पूरे फिक्शन स्टोरीज मेरे अपने कलेक्शन अच्छा